వేళ నాకు ఈ సమయాన్ని ఇచ్చిన అన్నగారికి, మరి ముఖ్యంగా మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. వాక్యం ధ్యానించుకుందాము. ఈవేళ మనం ధ్యానించుకోబోయే వాక్యాంశము గర్వాంధ్ర హృదయము. వాక్యలేఖనము ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనంలో. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు అమ్నాదాత్ కుమారుడును అగియాడు నగు హామానును కనపరిచి వానిని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచాను. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజు సేవకులందరూ రాజాజ్ఞ అనుసారంగా మోకాల్లోని హామానుకు నమస్కరించి మొర్దెకయు వంగకయు నమస్కారం చేయకయో ఉండెను. రాజు గుమ్మమునున్న రాజసేన, నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకయును అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతిదినము ఆయనతో చెప్పుచూ వచ్చాను. అతడు వారి మాట చెవిన పెట్టకపోయాను గనుక వారు మొర్దెకై యొక్క మాటలు సిద్ధపడునో లేదో చూతుము దాన్ని హామానుకు తెలిపిరి. ఏలయనగా అతడును యూదుడును కనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉంటాను. ఈ సందర్భం అందరికీ తెలిసిందే. ఇందులో ఈ యొక్క ఎస్తేరు గ్రంథంలో యూదులందరినీ ఒక్క యూదుడు నమస్కరించనందుకు ఎవరైతే ఉన్నారో హామాన్ అనే వ్యక్తి గర్వంతో తనకున్న అధికారంతో క్రైస్తవులు కాదు కానీ యూదుడు, ఆ రోజులలో యూదుడిని చంపాలి అనుకుంటారు. అయితే మనలో కూడా చాలా మంది హామాన్ లాంటి క్యారెక్టర్లు ఖచ్చితంగా ఎక్కడొక్కడ ఉంటారు. ఇప్పటికీ మనం చేసే జాబ్ దగ్గరనో, మనం పనిచేసే ఏ స్థలంలో అయినా, ఫ్యామిలీలో అయినా, ఎక్కడైనా కానీ ఈ హామాన్ లాంటి క్యారెక్టర్ ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఉన్న పదవిని బట్టో, లేకపోతే ఉద్యోగాన్ని బట్టో, అధికారాన్ని బట్టో చాలా మంది ఏం చేస్తారంటే ఉన్నదాన్ని బట్టి క్రమంగా ఉండరు, నిదానంగా ఉండరు, ఎగిరెగిరి పడతా ఉంటారు. కొంచెం ఉన్నా కానీ అసలు అన్ని ఉన్నోడేమో మూసుకొని ఉంటాడు, ఏమీ లేని వాళ్ళు వీళ్ళేమో ఎగిరెగిరి పడతారు. మాకే ఉంది, మేమే ఇదంతా చేస్తున్నాం అన్నట్టు ఉంటారు. నిజాన్ని చెప్పాలంటే అది చాలా తప్పు. అస్సలు అలా ఉండకూడదు. ఎందుకంటే వాక్యమే సెలవిస్తుంది. వాక్యం ఏం సెలవిస్తుందంటే, వాక్యం ఏం సెలవిస్తుందో మనం చూద్దాం. ఏమంటున్నాడు అంటే దేవుడు ఇక్కడ, గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయంగా వారు శిక్ష నందుతారు. సామెతలు 16:5 చాలా మంది వాళ్ళ ఏ కార్యాలతోటి గర్వాంధ్ర హృదయంతోటి తప్పు చేస్తూ మేము సరిగ్గా ఉన్నాం అనుకుంటారు. వీళ్ళు తప్పు చేసుకుంటూ అవతల వాళ్ళకి నీతులు చెప్తారు. చాలా మంది ఉంటారు ఇలాగా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. దేని వలన మనకు కలుగుతాయి ఇవన్నీ? ఐశ్వర్యము, ఘనత, ప్రతిఫలం, జీవం కూడా ఉందంట అందులో. అదేం దేంట్లో ఉంది? మనకున్న దేని విషయంలో కూడా లేదండి. కేవలము మన దీనత్వంలోనే ఉంది. మనకి ఎన్ని ఉన్నా
ఏమి లేకపోయినా మనం స్థితిని మనం మర్చిపోకూడదు. మనం మొదట ఏ స్థితిలో నుండి పరిచర్య గాని, సేవ గాని మొదలు పెట్టాము, అదే స్థితిలో ఉండాలి. అదేలా ఆలోచించాలి. కొంచెం పెరిగినా, తగ్గినా అస్సలు వీల్లేదు. ఎందుకంటే కొంతమంది ఎలా ఉంటారంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో ఉంటారు. ఎలా అంటే, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. నేను కరెక్ట్ గానే ఉన్నాను, నాకెవడేం చెప్పాల్సిన అవసరం లేదు, నేను అంతా బానే ఉన్నాను అనుకుంటారు. కానీ దేవుడు ఏం సెలవిస్తున్నాడు? మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి అని చెప్తున్నాడు. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అంటున్నాడు. తగ్గించుకోకుండా నాకు నేను గొప్ప చెప్పుకుంటే చాలు, నాకెవరేం చెప్పాల్సిన అవసరం లేదు అని మనం వెళ్ళిపోకూడదు. అస్సలు మనం వెళ్ళిపోకూడదు. ఎందుకంటే అది ఎలా అవుతుంది అని మనం చూస్తే వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఇప్పుడు ఈ హామాన్ అనే వ్యక్తి ఒక వ్యక్తి చేయకపోయినా చేసినా ఏమీ అవ్వదు. ఎందుకంటే ఆయన చేయాల్సిన అవసరమే లేదు అక్కడ. ఎందుకంటే ఆయన యూదుడు కాబట్టి వాళ్ళ ఆచారాలకు వాళ్ళకు ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే, ఈ వాక్యం ఏదైతే ఉందో ఈ హామాను గురించి, ఈ మొర్దెకై నమస్కారం చేయడు కదా, ఈ సన్నివేశాన్ని మార్చేస్తారు. క్రైస్తవులకు ఏం బోధిస్తారంటే, మొర్దెకై ఎవరికి భయపడలేదు, మనం కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, మనం కూడా ఏ అధికారులకు కూడా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్తారు. క్రైస్తవులే చెప్తారు, పెద్ద పెద్ద వాళ్ళు. కానీ వాక్యం ఏం సెలవిస్తుంది? మీ అధికారులకు మీరు లోబడి ఉండుడి అని చెప్తుంది. అది మాత్రం చెప్పడం రాదు వీళ్ళకి. ఏం చెప్తారంటే, మొర్దెకై ఎవరికి లోబడలేదు, అలానే మనం కూడా ఎవరికి లోబడద్దు, ఎవరికి భయపడద్దు అని అంటారు. మనిషి భయం లేకపోతే మనిషి ఏం చేస్తాడో వాడికే తెలియదు. ఖచ్చితంగా మనకి ఎవరో ఒకరి భయం ఉండాలి, మనం లోబడి ఉండాలి కదా. దీన్ని తప్పుదోవలో తీసుకెళ్తున్నారు చాలా మంది, అందుకు నేను చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక విధంగా చూసుకున్నట్లయితే, దేవుడు అన్నాడు కదా, ఐశ్వర్యము, ఘనత, జీవము దాంట్లో ఉంటాయని. అది ఎలానో మనం చూద్దాం వాక్యంలో. యాకోబు రాసిన పత్రిక 4వ వచనము, 4వ అధ్యాయము 6వ వచనం. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును అని లేఖనము చెప్పుతున్నది కదా. ఎవరిని ఎదిరించి అంట? అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన కృపను అనుగ్రహించాడు. ఎవరి కోసం? తెలుసు నాకు, ఇది నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదు, నేనేమైనా చేయగలను, నాకు సేవలో ఇంత సీనియారిటీ ఉంది, నాకు ఎవరి సలహాలు అవసరం లేదు, నేను నా స్వంతంగా చేసుకుంటూ పోతా అంటే కుదరదు ఇక్కడ. ఖచ్చితంగా మన పెద్దవాళ్ళు మనకి చెప్పినప్పుడు కొన్ని మనం వాటిని తీసుకోవాలి. అది ఎలా అంటే, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఎలా నేర్పుతాడు? ఈ వాక్యం మనం ముందు నుంచి చూస్తే ఇక్కడ ఏం జరుగుతుందంటే, చాలా మంది ఎలా ఉంటారంటే, ఇక్కడ ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం 9వ వచనం నుంచి చూస్తే ఇక్కడ ఒక సందర్భం ఉంటది. ఏం సందర్భం అంటే, ఆయనని పిలిపిస్తారు, విందుకి పిలిపిస్తారు. రాణినే, రాజుని హామానుని ఇద్దరిని పిలిపిస్తే ఏం చేస్తారంటే, ఆ విందులో వీళ్ళు భోజనం చేసిన తర్వాత వెళ్ళిపోవడం జరుగుతుంది. మళ్ళీ ఇంకొక రోజు, తర్వాత రోజు మళ్ళీ విందుకు పిలుస్తారు. అలా 2 రోజులు జరుగుతుంది. 2 రోజులు జరిగిన తర్వాత ఏమవుతుందనంటే,
రాణి ఆయన ఎస్తేర్ ఏం చేస్తాడంటే మనవి చేసుకుంటారు, జాతిని చంపడానికి ఒక వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు అని చెప్తే అది విరోధంగా ఉంది అని అంటే ఎవరు చేశారని రాజు కోపిస్తాడు. దీనికంటే ముందు ఏం జరుగుతుంది అంటే చూద్దాం, ఎస్తేర్ గ్రంథం 5వ అధ్యాయం 9 నుంచి 14 వచనంలో వరకు. ఆ దినము నా హామాను సంతోషించి మోనాలాము గలవాడై బయలు వెళ్ళి రాజు గుమ్మము నుండి మొర్దుకై తను చూచియు అతడు లేచి నిలవకయు కదలకయు ఉన్నందున మొర్దుకై మీద బావుగా కోపగించారు. అయితే హామాను కోపం అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య అయిన జెహర్షోషును పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యంను గూర్చి చాలా మంది పిల్లలు తన కుండుటను గూర్చి రాజు తనను గణపరిచి రాజు క్రింద నుండి అధిపతుల సేవకుల మీదను తాను ఎలాగూ పెద్దగా చేశానో దానిని గూర్చి వారితో మాట్లాడాడు. ఇక్కడ ఏం చెప్తానంటే ఆ భోజనం గురించి ఈయన చెప్పుకుంటా ఉంటాడు. రాజు నన్ను పిలిచాడు, రాజు నాకు భోజనం పెట్టాడు, నేను రాజు సమక్షంలో భోజనం చేశానని ఎగిరెగిరి పడతా ఉంటాడు. దానికన్నా ముందేమైందంటే మొర్దుకాయని ఏం చేస్తారంటే మొర్దుకాయ రాజుని సేవ్ చేస్తాడు. ఎక్కడంటే ఆ సందర్భం వేరే, ఒక రాజు మీద కుట్ర చేసి రాజుని చంపాలనుకుంటారు. అప్పుడు మొర్దుకాయ కాపాడుతాడు. దాన్ని గుర్తొచ్చి ఏం చేస్తాడంటే ఒక రాజు ప్రాణాలు కాపాడిన వాడిని ఏమేం చేయాలో, ఏమి మర్యాదలు సత్కార్యాలు ఏవేవైతే చేయాలో అవన్నీ మొర్దుకాయకి చేయడం జరుగుతుంది. వాటన్నిటి ముందు ఈ భోజనం పెద్ద లెక్కేం కాదు. ఈయన ఆ భోజనం చేసినందుకే పెద్దగా ఎక్కువైపోతా ఉంటాడు. అయితే ఈయన ఏం చేస్తాడంటే పాపం ఈయనకున్న దాంట్లో ఉండి సంతోషించకుండా ఏం చేస్తాడంటే 12వ వచనం, మరియు అతడు రాణి అయిన ఎస్తేరు తను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి ఎవరిని పిలిపించలేదు. గొప్పలు చెప్పుకున్నాడు ఇక్కడ. రేపటి దినమున కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు తెలవయున్నదని తెలియజేశాడు. తన భార్య అయిన జిర్హోసు అతన్ని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల యొక్క యురికొయ్య చేయించుము, దాని మీద మొర్దుకాయని వృత్తింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయు, తర్వాత నీవు సంతోషంగా రాజుతో కూడా విందునకు పోవద్దు అని అతనితో చెప్పేది. ఫ్యామిలీ అంతా ఏం చెప్తున్నారు, మొర్దుకాయ కోసం ఒక ఉరికంబం తయారు చేయించి దాని మీద ఉరి తీయించి ఎలాగైనా అంటే లోపడలేదు కాబట్టి, నమస్కరించలేదు కాబట్టి దానికి వ్యతిరేకంగా వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. ఈ సంగతి హామానుకు యుక్తంగా కనబడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధము చేయించాడు. ఇక్కడ చూస్తే ఒక వ్యక్తి కేవలం నమస్కరించలేదని అతన్ని చంపివేయడం జరుగుతుంది. నిజాన్ని చెప్పాలంటే దాని మీద ఈ హామాన్ అనేటోడిని ఉరికొంప గెలుస్తాడు. మొత్తం ఈయన గారు అనుకుంది మొత్తం ఫెయిల్ అవుతుంది. ఆ తాకీదు తీసుకోవడం, చంపడానికి ఆ పర్మిషన్ లెటర్ అది పోతుంది. పూర్తి ఆ అథారిటీ ఏదైతే ఉందో అదంతా దేవుడు తీసేసుకొని ఈ ఆశ్రయించి తీసేసుకోవడం జరుగుతుంది దేవుడి కాపుదల వల్ల. అయితే ఇక్కడ మనం కూడా చాలా సార్లు ఎలా ఉంటామంటే హామాన్ లాగానే ఉంటాం. ఎవరో మనకి వందనాలు చెప్పలేదని, ఎవరో మనల్ని స్టేజీ మీద పిలవలేదని, మన పేరు చెప్పలేదని, మనకి కావాల్సినది ఇవ్వలేదని చాలా మంది ఇలానే ఆలోచిస్తూ ఉంటారు. క్రైస్తవులమై ఉండి
మనకు ఇలాంటివి అవసరమా అండి? మనం ఎంత చేసినా ఏం చేసినా దేవుడు చూస్తే చాలు అనుకుంటున్నారా? లేకపోతే మనుషులు చూస్తే చాలు, వాళ్ళు మాకు కొంచెం గౌరవం అనేది ముష్టిగా పడేస్తే చాలు అనుకుంటున్నారా? చాలా మంది రెండోది అనుకుంటారు. దేవుడు విలువిస్తే చాలు అనుకునే వాళ్ళేమో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. లేదు, మాకు మనుషులు విలువిస్తే చాలు, ఎవరు ఇవ్వకపోయినా పర్వాలేదు, మనుషులు మమ్మల్ని పొగిడితే చాలు అనుకుంటే మాత్రం వాళ్ళంత అజ్ఞానులు ఇంకా ప్రపంచంలోనే ఉండరు. మనం చేసే పనిని లేకపోతే ఇంకేదో దాన్ని బట్టి మనల్ని ఎవరు పొగడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అది మంచిదే అయితే వాళ్ళు పొగడాలనుకుంటే వాళ్ళు పొగుడుతారు. వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు. ఏదో కొంచెం చేసేసి నాకు మర్యాద చేయలేదు, నేనే అన్ని ఇచ్చాను, నేనే సేవకి మొత్తం పెట్టాను, అయినా నాకేమి ఇవ్వలేదు అంటే మాత్రం అది మూర్ఖత్వం. మనం తెలివిగా ఆలోచించి, జ్ఞానాలోచితంగా ఆలోచించి మనం ముందడుగు వేయాలండి. అయితే ఈ యొక్క ఇలాంటి వాళ్ళకి మరి కలిగే శిక్ష ఏంటో చూద్దాము. మరి ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. రాజు ముందర నుండు షిండులలో హర్బోన అనునొకడు ఏలినవాడ చిత్తగించుము, రాజు మేలు కొరకు మాటలాడిన మొర్దెకైను ఉరితీయుటకు హామాను చేయించిన 50 మూరల గల ఎత్తుగల ఉరికొయ్యను హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా, రాజు దాని మీద వారిని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చాను. కాగా హామాను మొర్దెకైకి సిద్ధం చేసిన ఉరికొయ్య మీద వారు అతన్ని ఉరితీసి అప్పుడు రాజు యొక్క ఆగ్రహం చల్లారు. ఇక్కడ ఏం జరిగింది? ఎవడి దరిద్రానికి వాడే కారుడు అని అంటారు కదా, ఎవడి చావుకు వాడే కారున్నాడు. పాపం ఈయనేం చేస్తాడు? ఎవరినో చంపుదాం అనుకున్నారు, కాకపోతే ఆ దరిద్రమే ఈయనే దాని మీద చావాల్సి వచ్చింది. ఇతను, అతని కుటుంబం, తర్వాత ఆ ఇల్లు మొర్దెకైకి వెళ్ళిపోద్ది, మొర్దెకై చేతికి వెళ్ళిపోద్ది అధికారం కూడా. ఆ సీల్ ఏదైతే ఉందో యూదుల్ని చంపాలనేది అది కూడా సంపూర్ణంగా తీసేయడం జరుగుతుంది. దేవుని కార్యానికి గాని, దేవుని పని సేవకి గాని ఎవరైనా గాని అడ్డుపడితే వాళ్ళని లేకుండా చేస్తాడు. దేని విషయంలో కానివ్వండి, మనం ఎప్పుడు తగ్గించుకొని దీన మనసు కలిగి మొర్దెకై లాగా ఆయన నమస్కరించలేదు ఎవరికి, మేము ఎవరికి నమస్కరించాం, మాకు నచ్చినట్టు మేము ఉంటాం, అది కాదు. ఇక్కడ మొర్దెకై దేవునితో నడిచాడు, దేవునితో ప్రార్థనలో ఆయన తన కూతురుని కూడా, కూతురు కాదు, స్టెప్ డాటర్, మనవరాలు, క్షమించండి, మనవరాలు, తన మనవరాలను ఎలా పెంచాడు, ఎలా తను ప్రతి విషయంలో ఇన్స్ట్రక్షన్స్ పెట్టి తను జాగ్రత్తగా తనను చూసుకోవడం జరిగింది. ఏమి లేకపోయినా ఏమి ఉన్నా మన స్థితి ఒకేలా ఉండాలి. అది సేవలోకి వచ్చినప్పుడు కానీ తర్వాత కానీ ఎలా అయినా కానీ మనం వచ్చిన స్థితి ఏదైతే ఉందో దాన్ని అస్సలు మర్చిపోవడానికి వీల్లేదండి. మనం దీనులయ్యి దేవుని కృప పొందుకునే స్థాయిలో మనం ఉండాలి. ఎప్పుడు ఎవరిని హెచ్చించాలి అని ఆయన అనుకుంటాడో అప్పుడు వాళ్ళని హెచ్చిస్తాడు. సమయం వచ్చేంత వరకు మనం ఆగాలి. లేదు, మనం ఎక్కడ పొందుకోవాలండి ఘనత చెప్పండి? పరలోకంలో మాత్రమే మనం ఘనత పొందుకునే స్థాయిలో ఉండాలి. లేదు, ఈ భూమి మీద నేను చిన్ని మర్యాదలకి, ఏవో సత్కారాలకి ఒకటి నాకు చేస్తే చాలు, చిన్న సన్మానాలు చేసి చేతిలో బొకే పెట్టి అందరి ముందు
ఇంత చేశాడు అంత చేశాడని 4 మాటలు ఒక్కళ్ళు చెప్తే చాలు, అది చాలు నాకు అని అనుకుంటే మాత్రం వాళ్ళంత అజ్ఞానులు ఇంకెవరో ఉండరు. పౌరసత్వం ఎక్కడుందండి మనకి? పరలోకంలోనే ఉంది. మన పౌరసత్వంని బట్టి మనం దాన్ని బట్టి మాత్రమే ఆనందించాలి, దాన్ని బట్టి మాత్రమే మనం ఉండాలి. మనకున్న వాటిలో దేనిని బట్టి అతిశయించడానికి వీల్లేదు. అది చిన్నదా పెద్దదా లేకపోతే ఇంకేదో అని కాదు. ఉన్నదాన్ని బట్టి సరిగ్గా మనం ఉంటే క్రీస్తే మనల్ని హెచ్చిస్తాడు. దీనిలోమై ఉందాం, ప్రభువే తన మార్గాన్ని మనకు తెలియజేస్తాడు. ఈ సమయాన్ని ఇంతటితో ఈ వాక్య సందేశం ముగిసి ఉన్నది. అన్నగారికి సమయం ఇస్తున్నాను. అన్న, ప్రేజ్